సో చైనా వాడు చేసిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ఇరాన్ నుంచే వెళ్తుంది. దాన్ని కూడా వాడు డీస్టెబిలైజ్ చేయడానికి ఆ ఉద్దేశంతో ఎక్కడ ఈ చైనా మీద వస్తున్న ఆ, ఈ ఇండైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఈ నెరేటివ్ మిసైల్ మీరు ఇరాన్. అన్నట్టు పైగట్ ప్రసాద్ గారు, ఈ నెరేటివ్ కూడా చాలా బలంగా బిల్డ్ అయింది. వాళ్ళ అసలు టార్గెట్ చైనా, ఇరాన్ కాదు అని అమెరికాకి. మొత్తం ఈ ఆయిల్ సరఫరాని ఆపేస్తే దిగొస్తాడు, లేకపోతే మరి నెత్తికెక్కి డ్యాన్స్ కడుతున్నాడు, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వడట అని అది మనసులో పెట్టుకొని ఇండైరెక్ట్గా కొడుతున్నాడు. రష్యాని పెద్దగా ఇక్కడ తీవ్రంగా అమెరికా పరిగణించకపోవచ్చు, బట్ చైనాని అయితే మాత్రం చాలా తీవ్రంగా కంటైన్ చేస్తుంది. సో వీళ్ళకి ఇంకో విధంగా చెప్పాలంటే రష్యాకి కూడా ఇది ప్రాఫిటబుల్. వాళ్ళు ఏం చేయకపోయినా సరే ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, వాళ్ళు సప్లై చేసే రేట్ కూడా పెరుగుతుంది. ఇంకోటి చైనా వాడు ఏం చేయకపోయినా సరే వాడికి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇంకా ఈ చైనా వాడు తైవాన్ని అటాక్ చేయబోతుంటే ఈ వార్ ఎంత డిలే అవుతున్న కొద్దీ చైనా వాడికి అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ ఒక మిసైల్ వాడు ఇక్కడ యుఎస్ వాడు ఇరాన్ మీద వాడుతుంటే ఒక మిసైల్ వాడికి అక్కడ తగ్గినట్టే అవుతుంది.